హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే 'వీరాంజనేయులు విహారయాత్ర' మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ అయితే ఆగస్టు 14న డైరెక్ట్‌గా ఈటీవీలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ చూసాక నా ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే చక్కగా అందరూ ఫ్యామిలీతో పాటు కూర్చొని చూడాల్సిన మూవీ అండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ మూవీ ఫస్ట్ నుండి కూడా కామెడీ మూవీలా ప్రమోట్ చేశారు కానీ, ఈ మూవీలో మోర్ ఓవర్ కామెడీ కంటే కూడా ఎమోషన్ కంటెంట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో, ఒక మిడిల్ క్లాస్ పర్సన్‌కి కష్టాలొస్తే ఎలా ఉంటుంది? వాళ్ళ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేసింది? ఇవన్నీ చాలా బాగా చూపించారు. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన బ్రహ్మానందం గారు అలియాస్ వీరాంజనేయులు గారు. తను ఒక రైల్వే జాబ్ చేస్తూ ఉంటారు. అయితే ప్రతి సంవత్సరం కూడా గోవా వెళ్ళి అక్కడ ఒక హోమ్ కట్టుకుంటారు. అక్కడికి ఫ్యామిలీని తీసుకెళ్ళి గడుపుతూ ఉంటారు. అయితే ఆయనైతే చనిపోతారు. తన కొడుకు నరేష్ అయితే తన అస్థికలనైతే ఇంకా నదుల్లో కలపకుండా అలాగే ఉంచుతాడు. ఇక నరేష్‌కి ఒక కొడుకు, ఒక కూతురు ఇలా ఫ్యామిలీ అయితే ఉంటారు. కూతురికి పెళ్లి ఫిక్స్ అవుతుంది. బట్ ఆ పెళ్లి సంబంధం వాళ్ళు కట్నం బాగా అడిగి, "మీ నాన్నగారి అస్థికలు కూడా ఇంకా ఉంచేసారా? కలిపేయండి" అన్నట్టుగా చెప్తారు. సో, ఇంక నరేష్ ఒక వ్యాన్ మాట్లాడుకొని ఫ్యామిలీ అందరిని తీసుకొని గోవా వెళ్ళాలనుకుంటాడు. అండ్ అలానే అక్కడున్న వాళ్ళ హోమ్ కూడా అమ్మేద్దాం అనుకుంటాడు పెళ్లి ఖర్చుల కోసం. సో, గోవా వెళ్ళే దారిలో వీళ్ళకొచ్చిన సమస్యలేంటి? అండ్ వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళందరికి వచ్చిన సమస్యలేంటి? అసలు పెళ్లి జరిగిందా లేదా? ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికొస్తే నేను ముందుగా చెప్పినట్టు ఈ మూవీ కామెడీ ఫిల్మే కాదండి. ఎమోషనల్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఎమోషన్స్ కూడా ఎక్కడా తగ్గకుండా చాలా బాగా బ్లెండ్ చేశారు కామెడీతో. ఇంక ఎస్పెషల్లీ క్లైమాక్స్ అండి. క్లైమాక్స్‌లో అయితే మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఏడ్చేస్తారని చెప్పాలి. ఇంట్లో ఆడపిల్లకి పెళ్లి కుదిరితే తండ్రి పడే కంగారు కానీ, ఆ కష్టాలు కానీ అవన్నీ చాలా బాగా చూపించారు. అండ్ అస్థికల్లో ఉన్న చెంబుకి బ్రహ్మానందం గారు వాయిస్ ఓవర్ ఇస్తూనే కామెడీని చాలా బాగా జనరేట్ చేశారు. ఇక ఫ్యామిలీ అంతా కూడా గోవాకి స్టార్ట్ అయిన దగ్గర నుంచి మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా వెళ్ళిపోతుందండి. ఇక గోవా వెళ్ళడానికి వీలైతే 4 రాష్ట్రాలు చుట్టి వెళ్ళాల్సొస్తుంది. అక్కడైతే సినిమాటోగ్రఫీ గాని అదంతా టూ గుడ్ అనిపించింది. సో, కుటుంబం మధ్య వచ్చే సమస్యలు గాని, వాళ్ళ మధ్య వచ్చే విభేదాలు, వాళ్ళు మళ్ళీ కలుసుకోవడం ఇలాంటి భావోద్వేగాలను బాగా చూపించారు. సో, పర్ఫెక్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉందండి ఈ మూవీ. ఇక బీజీఎం అయితే మన స్పెషల్ మెన్షన్ ఇవ్వాలండి. ఎస్పెషల్లీ ఎమోషన్ సీన్స్‌లో అయితే ఇరక్కొట్టి పడేశారు. ఇక ఎడిటింగ్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ గాని చాలా బాగా సెట్ అయ్యాయి. ఇక పర్ఫార్మెన్స్ విషయానికొస్తే నరేష్ గారైతే ఇరక్కొట్టేశారని చెప్పాలండి. అండ్ సినిమా బండిలో చేసాడు చూసారా 'మరిడేష్ బాబు' తను కూడా ఈ మూవీలో అయితే ఇరక్కొట్టి పడేశాడు. సో, ఆయనకైతే చాలా స్కోప్ ఉందండి. ఈలో ఇంత నటుడున్నాడని నాకు ఈ మూవీ చూసాక అర్థమైంది. ఈ మూవీ ట్రావెల్ ఫిల్మ్ కాబట్టి ఈ మూవీలో సినిమాటోగ్రఫీ అంటే చాలా కొత్తగా ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ కూడా చాలా బాగా చక్కదిద్దారు. ఇంక ఈ మూవీలో నెగెటివ్స్ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా డ్రాగ్ అనిపించిందండి. అది కూడా ఎందుకంటే క్యారెక్టర్స్‌ని ఎస్టాబ్లిష్ చేయాలి కాబట్టి కొద్దిగా డ్రాగ్ అనిపించింది. సో, అపార్ట్ ఫ్రమ్ దట్ నెగెటివ్స్ అయితే పెద్దగా నాకు అనిపించట్లేదు. ఈటీవీ విన్ వాళ్ళైతే మంచి కంటెంట్ తీసుకొస్తున్నారనిపిస్తుంది. మన ఆహా వాళ్ళు కూడా ఈటీవీ విన్ వాళ్ళని చూసి కొద్దిగా నేర్చుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ అండి. సో, మెయిన్‌గా ఈటీవీ విన్ వాళ్ళ టార్గెట్ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే కాబట్టి సూపర్‌గా ఇస్తున్నారు కంటెంట్ అయితే. సో, ఫైనల్‌గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఈ మూవీ అయితే ఫ్యామిలీ అందరితో పాటు చక్కగా కూర్చొని చూడొచ్చండి. సో, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఈ మూవీ అయితే నచ్చుతుంది. సో, ఇది కంప్లీట్‌లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకెలా అనిపించిందో కామెంట్‌లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.